కాటమరాయుడు ప్రాజెక్టుని పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నదే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో నష్టపోయిన పంపిణీదారులను ఆదుకోవడం కోసం. కానీ కాటమరాయుడిని సైతం నిర్మాతలు ఎక్కువ రేట్కి అమ్మేస్తున్నారు. మరి ఈ సినిమా కూడా తేడా జరిగితే ఏంటి పరిస్థితి అనేది అందరూ భయపడుతున్న విషయం. సర్దార్ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ విపరీతంగా జరిగింది. ఈ సినిమా డిజాస్టర్ అవడంతో అందరూ తీవ్రంగా నష్టపోయారు. కేవలం సర్దార్ థియేటర్ రైట్స్నే 87 కోట్లకి కొన్నారు. బాక్సాఫీస్ దగ్గర కేవలం 52 కోట్ల షేర్తో ఆగిపోయింది ఈ చిత్రం. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా కాటమరాయుడు సినిమాను కూడా 87 కోట్లకు అమ్మేశారు. ఇది మామూలు టూ మచ్ కాదు బాబోయ్. ఎందుకంటే ఆల్రెడీ లాసులను కవర్ చేయడానికి ఈ సినిమాను తీస్తే ఇప్పుడు ఈ సినిమాతో లాస్ రాకుండా చూసుకోవడం పెద్ద టార్గెట్గా మారిపోయింది. ఒక భారీ హిట్ టాక్ సాధిస్తే కానీ ఈ పెట్టుబడి వసూలు అవ్వదు. ఇక ఈ పెట్టుబడి ఎప్పుడు వసూలు చేస్తారు? మరి గత సినిమాలో పోయింది ఎప్పుడు రికవర్ చేసుకుంటారు? కాటమరాయుడికే తెలియాలి.